అపూర్వ మళ్ళీ భూమి కోసం పెళ్లి చూపుల్ని అరేంజ్ చేసి ఉంటుంది. పెళ్లి కొడుకు అమ్మ నాన్న ఇంటికి రావటంతో అపూర్వ వాళ్ళని కూర్చోపెట్టి రాచమర్యాదలు చేస్తూ రఘుపతి అన్నయ్య గారు భూమి గురించి అన్నీ తెలుసుకొని ఈ సంబంధానికి ఒప్పుకొని వచ్చారు బావా. ఇక మనం ఏమీ ఆలోచించని అవసరం లేదు. భూమికి మనం పెళ్లి జరిపించేసినట్లే అని అపూర్వ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ రఘుపతి గారు అని శరత్చంద్ర అంటాడు. మీరా వెళ్ళి భూమిని తీసుకురా అని అపూర్వ చెప్పడంతో మీరా భూమి అంటూ గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ భూమి ఉండదు. దాంతో మీరా పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి వదిన గదిలో భూమి కనిపించట్లేదని చెప్పటంతో వెంటనే అపూర్వ కంగారు పడిపోతూ శరత్చంద్ర, మీరా, అపూర్వ, చెర్రీ గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. బావా భూమి కనిపించట్లేదంట అని అపూర్వ చెప్తుంది. వెంటనే శరత్చంద్ర భూమి మొబైల్కి కాల్ చేస్తూ ఉంటారు. భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందని శరత్చంద్ర అంటాడు. చెర్రీ ఇదంతా ఆలోచిస్తూ వింటూ ఉంటాడు. కేపీ ఏమో భూమికి మళ్ళీ పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు బాధపడుతూ ఉంటాడు. భూమి ఏమో నేరుగా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. గేటుని ఓపెన్ చేసుకొని లోపలికి వస్తున్న భూమిని చూసి శారద కంగారు పడిపోతూ భూమి మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో భూమి అని చెప్తూ ఉంటే భూమి ఏదో శారదతో మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది. దాంతో భూమి మాటల్ని శారద చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. మరి మళ్ళీ భూమి ఎందుకు వచ్చింది, ఇప్పుడు గగన్ ఏదో ఫోన్ చేయటం వల్లే భూమి వచ్చిందని మళ్ళీ శరత్చంద్ర గొడవకు రానున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.